ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులపై ప్రభుత్వ నాయకులు అవహేళనగా మాట్లాడడంపై నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ మండిపడ్డారు. అక్టోబర్ నుండి జూలై 2025 వరకు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మొత్తం 13 నోటిఫికేషన్ విడుదల చేయాలి, కానీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. ఓయూ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల ఉద్యోగాలపై చర్చ జరిపి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఏప్రిల్ నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగుల సింహగర్జన ఏర్పాటు చేస్తామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే 1000 మందితో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు జేఏసీ చైర్మన్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నోటిఫికేషన్స్ వెంటనే, గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే, పవర్ సెక్టర్ నోటిఫికేషన్ అక్టోబర్ నెల నుంచి మొదలు పెడితే 2025 జూలై వరకు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీరు మొత్తం 13 నోటిఫికేషన్ వేయాలి. ఎస్సీ వర్గీకరణ కోసం 2 నెలలు ఆగమన్నారు, మేము 6 నెలలు ఆగినాం. ఆగిన తర్వాత బిల్లు పాస్ అయిన తర్వాత మీరు మాకు నోటిఫికేషన్ వేస్తారేమో అని చెప్పేసి ఆశ పెడితే ఎదురు చూస్తే మీరు ఉద్యోగాలు ఎక్కువయ్యి, నిరుద్యోగులు బలుపు ఎక్కువయ్యి, పోస్టుల కోసం మాకు వద్దు అని చెప్పేసి మేము రోడ్డు మీద ఎక్కినామని చెప్పేసి డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు చెప్పినటువంటి మాటను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈసారి నిరుద్యోగుల కోసం అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి